అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను దమ్ బిర్యానీ చేశానండి. ఈ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్క కూడా మసాలాతో జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది. మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి మీరందరూ. చాలా బాగుంటుంది. దీనికి ముందుగా నేను 2 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను 2 కేజీ చికెన్, 2 కేజీ రైస్ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు. పీస్ అయితే ఈ సైజ్ తీసుకున్నాను. మీరు సైజు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే తీసుకోవచ్చు, కొంచెం చిన్న సైజు అయినా తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ మొత్తం వేసేసి ఇందులోనే ఆనియన్స్ వేసేసేయాలండి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ దీంతో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. ఇందులోనే ఫ్రై చేసేసేయాలండి. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీకు మంచి మంచి వంటకాలు చేసి చూపిస్తానండి. మీకు నచ్చే విధంగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. అందరూ కూడా నా వీడియోస్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇందులో ఈ ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల ఈ ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం రైస్లో ఎటువంటి మసాలా వెయ్యం కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇందులోనే పసుపు, కారం అండి. ఈ ఆయిల్లో పసుపు, కారం వేసి కొద్దిగా ఫ్రై చేయడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు కలిపిన తర్వాత ఇది ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇదే ఆయిల్, ఇదే కలరు కర్రీ ఉడికిన తర్వాత పైకి తేలుతుంది. చూడ్డానికి చాలా బాగుంటుందండి. ఈ కర్రీకనే కాదు, ఏ కర్రీకైనా సరే మనము ఆయిల్లో పసుపు, కారం వేస్తే ఆ కర్రీ కలర్ఫుల్గా కనపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ వేసేసుకోవాలండి. చూడండి, మొత్తం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. ఈ చికెన్ నేను స్కిన్తో తీసుకున్నాను. మీరు స్కిన్లెస్ తీసుకోండి. ఎందుకంటే మాకంటే మేము స్కిన్ ఇష్టంగా తింటారు కాబట్టి స్కిన్తో తీసుకున్నాను. మీరు స్కిన్లెస్సే తీసుకోండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు వేసేసి ఇవి బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు కంపల్సరీగా వేయాలండి దమ్ బిర్యానీకి. నేను టమోటా అయితే యూస్ చేయలేదు, టమోటా అయితే ఇందులో వేయలేదు. ఒక్క పెరుగే వేస్తున్నాను. చూడండి, ఈ దమ్ బిర్యానీకి నేను టమోటా వేయనండి. పెరుగు మాత్రం కంపల్సరీగా వేయాలి. ఈ పెరుగు వేసేసి మనం వాటర్ అయితే వేయకూడదు, ఇందులో పెరుగు మాత్రమే వేయాలి. ఇది ధనియా, జీలకర్ర పౌడర్ అండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, ఇది వేసేసి ఇది బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇది కర్రీ పూర్తిగా ఉడకకూడదు, కొద్దిగా ఇంకొంచెం ఉడకాలి అనగా మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎందుకంటే రైస్తో పాటు ఈ పీస్ కూడా దమ్ అవుతుంది. అప్పుడు ఆ మిగిలిన 20% అందులో దమ్ అయ్యి బాగా టేస్ట్ ఉంటుందండి పీస్ అనేది. చూడండి, ఇలాగా వాటర్ మనం వేయకపోయినా ఆ పెరుగు, చికెన్లోని వాటరే పైకి వచ్చింది. ఇది మొత్తం ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు మనము ఈ గిన్నెని పక్క స్టవ్ మీద పెట్టేసి దీని మీద రైస్ పెట్టేసుకుందాము. రైస్కి ఎసురు పెట్టేద్దామండి. మనము ఎసురు పెట్టేటప్పుడు నేను చూడండి మీకు చెంబు చూపిస్తాను. ఈ చెంబు 1/2 కేజీ అండి. చూడండి, ఇది 1/2 కేజీ ఈ చెంబుతో నేను 4 చెంబులు రైస్ తీసుకున్నాను. ఇదే చెంబుతో 10 చెంబులు వాటర్ ఈ గిన్నెలో పోసాను ఎసురు కోసము. మీరు ఆ లెక్క ప్రకారం వేయండి. అంటే కరెక్ట్గా మీకు అర్థం కాకపోతే 4 చెంబులు రైస్కి 10 చెంబులు వేసానండి నేను వాటర్. ఇందులో చెక్క, లవంగ, యాలుకలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. ఇది మొత్తం వేసేసి ఎసురు కాగాలి. ఎసురు కాగిన తర్వాత నేను ముందుగానే ఒక 1 అవర్ ముందుగా బాస్మతి రైస్ కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు ఎసురు వచ్చేసింది. ఈ బాస్మతి రైస్ వార్చేసి ఇందులో వేసేసేయాలి. వేసి ఉడికిన తర్వాత వార్చుకోవాలండి దీన్ని. నేను వార్చేటప్పుడు కూడా కొంచెం మీరు గమనించండి, నేను మెతుకు ఎలాగా ఉడికిన తర్వాత వారుస్తున్నాను అనేది.
చూడండి ఇప్పుడు ఇందులో ఈ రైస్ మొత్తం వేసేసి ఉప్పు వేసేసేయాలి. ఉప్పు అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోస్తాము కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు ఇందులో వేయాలి. అలాగని మరీ ఎక్కువ వేయకండి. చూడండి ఇంత 2 kg రైస్ కదా, అంత ఉప్పు వేశాను. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం అండి. నార్మల్గా అయితే 2 kg రైస్కి గుప్పెడు ఉప్పు పడుతుందండి. ఇది వార్చుకునేది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి కర్రీ కూడా ఇప్పుడు మనము దీన్ని చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తగ్గితే వేసేసి ఆఫ్ చేసేసేయాలండి. ఇందులో చివర్లో నేను నిమ్మరసం చివర్లో వేసుకుంటాను. చూడండి కొద్దిగా కొత్తిమీర, తర్వాత నిమ్మరసం అండి. ఈ నిమ్మరసం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. కొద్దిగా ముక్క ఉడకాలి, కానీ ఇంకా అది మనం రైస్తో పాటు దమ్ అయిపోతుంది. ఇంకా ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. కలర్ చూసారా, స్టార్టింగ్లో మనం ఉప్పు కారం పసుపు వేసినప్పుడు ఉన్న కలరు పైకి వచ్చేసింది, అదే కలరు. చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. ఈ పీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం తినడానికి. ఇది చూడండి ఇలాగ కలిపి ఇంకొంచెం ఉడకాలండి. ఇది ఉడికిన తర్వాత మనం వార్చుకోవాలి. ఇదిగోండి ఉడికిపోయింది. మీకు నేను మెతుకు చూపిస్తాను చూడండి. నేను మరీ పలుకులుగా అయితే వార్చను, కొంచెం ఉడికిన తర్వాతే వారుస్తాను. అలాగని అలా వార్చినా కూడా మెత్తగా అయితే అవ్వదు. చూడండి మెతుకు ఇలాగా అన్నమాట, మరీ పలుకులుగా కాకుండా ఇలాగా. నాకు పలుకు తగలకుండా నేను వార్చేస్తానండి, అంటే పలుకు తగిలేలాగా వార్చను. ఇలాగ వార్చేసి దీన్ని మనము దమ్ చేసేసేయాలి. చూడండి మొత్తం ఇలాగా. నేను ఏ గిన్నెలో అయితే రైస్ ఉడికించానో అదే గిన్నెలో నేను దమ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ రైస్ అలాగే ఉంచేసి దాని తర్వాత ఈ కర్రీ ఒక లేయర్ వేయాలండి. ఈ పీసెస్ కర్రీ మొత్తం వేసుకుంటూ రావాలి. చూడండి 1 by 1 నేను ఈ దమ్ బిర్యానీకి పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకుంటానండి. మీరందరూ కూడా ఒక్కసారి ఈ దమ్ బిర్యానీకి పచ్చి ఉల్లిపాయ వేసి చూడండి, ఎంత బాగుంటుందో. తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి సెకండ్ లేయర్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దాని మీద కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలు వేయాలండి. వేసి దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసి మళ్ళీ కర్రీ మనం వేసేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలాగా వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఆ రైస్ మొత్తం అయిపోయేంత వరకు లేయర్స్ వేసుకుంటూ రావాలండి. ఇది ఇప్పుడు మనం ఇదిగోండి చూడండి పచ్చి ఉల్లిపాయ కూడా వేసాను. ఇలాగే ప్రతి లేయర్ ఇలాగే వేసుకుంటూ రావాలండి. ఈ పచ్చి ఉల్లిపాయ మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తం వేసేసి మనము దమ్ చేసేసేయాలి. చివర్లో కొంచెం కలర్ అండి, కొంచెం గ్రీన్, కొంచెం రెడ్, అంటే కొంచెం కలర్ఫుల్గా కనపడటం కోసం కొద్దిగా వేస్తున్నాను. కానీ కలర్స్ తక్కువ వాడడమే మంచిదండి, ఎక్కువ కలర్స్ అయితే వాడకూడదు. అందుకు నేను కొద్దిగా కలర్ఫుల్గా కనపడటం కోసం కొద్దిగా వేస్తున్నాను. వేసి దమ్ చేసేస్తానండి. ఇది చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. మనం వేసేటప్పుడు రైస్ ఎలాగైతే ఉందో తీసేటప్పుడు కూడా అంతే పొడిగా ఉంటుందండి రైస్. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను మీకు. చూడండి దమ్ అయిపోయింది మొత్తం. చూడండి ఎంత పొడి పొడిగా ఎలా ఉందో, చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా. నేనైతే మొత్తం ఇలాగా కలిపేస్తానండి. మీరు కావాలంటే ఇలా కలపకుండా అలాగే తీసుకోవచ్చు, అంటే కలర్ కలర్గా కనపడుతూ ఉంటుంది రైస్. నాకేంటంటే ఒక మసాలా మొత్తం కలిసిపోతుంది అని చెప్పి నేను మొత్తం కలిపేస్తాను. ఇలా కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు అండి, తినడానికి బాగుంటుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా కనపడుతుందో కదా, చూసారా. పీస్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో పీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఈ చికెన్ పీస్ అనేది. దమ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్
బిర్యానీ చేస్తే రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడే బిర్యానీ మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ముద్ద అవ్వకూడదు. బిర్యానీ అనేది ఎప్పుడు కూడా ముద్ద అవ్వకూడదండి. చూడండి మొత్తం కలిపేసాను కదా ఎంత బాగా కనపడుతుందో. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తున్నాను. ప్లేట్లోకి తీసేటప్పుడు కూడా చూసారా మధ్య మధ్యలో ఆ కలర్ నేను కొద్దిగానే వేశాను కదా, గ్రీన్ రెడ్ ఒక్కొక్క మెతుకే కనపడుతుంది. అక్కడ ఒక మెతుకు అక్కడ ఒక మెతుకు చూడడానికి కలర్ఫుల్గా ఇలా ఉండటం కోసమే నేను కొద్దిగా కలర్ వేశాను. మనం కలర్ వద్దు అనుకుంటే వేయొద్దండి, కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. నేనైతే ఇలా కలర్ఫుల్గా కనపడటం కోసమే వేశాను. చూడండి ఎంత బాగుందో. దీనికి కాంబినేషన్ అవసరం లేదండి.